తనకే ఇచ్చుకొని తనకన్ని వేలో మనిషి ఆరాధించడం నేర్చుకున్నాడు. ఆరాధన చేయటం, భక్తి చేయటం మనిషికి ఎలా అలవాటు అయిపోయిందంటే, నేను చేసింది దేవుడు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తాడు, నేను తెచ్చింది ఇష్టపడతాడు, ఆయనకి ఇష్టమైనవన్నీ నేను చేసి పెడితే అవి ఈ లోక భోజన పదార్థములతో కలిపి డబ్బు, బంగారం, వెండి, వజ్రం, వైడూర్యం అన్నీ అవి ఇచ్చేస్తే చాలు, దేవుడు సైలెంట్ అయిపోతాడు అనుకుంటున్నాను. ఆయన 66 పుస్తకాల్లో ఏం చెప్పారో తెలుసా? నా మాటను శ్రద్ధగా విను. ఇది ఆయన చెబుతున్న ఒక మనిషి కాదండి, ఒక వ్యక్తి కాదు, ఒక అధికారి కాదు. సర్వలోకాన్ని కలిగించి ఆ కలిగించిన విధానంలో నిన్ను కూడా ఆయన చేసుకొని, నా బిడ్డలకి నా యొక్క తదనంతరం అనేటువంటి కాన్సెప్ట్ పెట్టుకొని ఆయన ముందుకు వెళ్తున్న ప్రక్రియలో ఆయన చేతి పని చేత సృష్టింపబడినటువంటి కొంత అధికారం కలిగినటువంటి యాక్టివిటీస్ని మోర్ పార్టిసిపేషన్ చేస్తున్నటువంటి దేవదూత ఈక్వల్ పొజిషన్ ఆఫ్టర్ నేనే అనుకోవడం వల్ల ఆయనలో వచ్చిన కోపం, ఆయనలో వచ్చిన బాధని టెస్ట్ చేసింది తెలుసా మీకు? సాతాను చిన్నది అనుకోకండి. కావాలంటే ఈ బిడ్డలు ఎలాంటి వాళ్ళు నేను చూపిస్తాను అంటే చూపించేస్తుంది దానికి. భక్తి చేస్తూనే సుమా, భక్తి చేస్తున్న వారిని చూపిస్తూనే. అందరికీ భక్తి ఉందండి, దేవుణ్ణి అందరూ వెతికారు, మన భారతదేశంలో కూడా బాగా వెతికేశారు. ఆ వెతికిన ప్రాసెస్ లోనే ఎన్నో విధాలుగా, ఎన్నో ఆలోచనలతో, అబ్బా ఇలా చేస్తే బాగుండని, అలా చేస్తే బాగుండని కాదు, దేవుడని, దేవుడమ్మ అని కాదు, ట్రాన్స్జెండర్ అని కూడా మాట్లాడుకొని సిగ్గు లేకుండా విగ్రహాలుగా పెట్టుకొని మన జీవితాన్ని దేవుని ఎదుట నష్టపరిచింది. సాతాన్ని తక్కువ అంచనా ఎక్కండి. ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. మీరు అనుకున్నంతగా పో అంటే పోయే విధంగా అది లేదు. రాజ్య అధికారం దానికి ఇవ్వబడింది. పరీక్షలో మనం ఉన్నాం. పరీక్షింపబడుతున్నప్పుడు మన యొక్క పవర్ ఏంటో, మన యొక్క శక్తి ఏంటో దేవుని ఎదుట తెలియచేయబడాలి. ఎందుకంటే ఈ లోకం కాదు మన రాజ్యం. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఆధారం ఉండాలి. పరలోకంలో ఆధారం ఉండాలి అంటే ఈ లోకంలో వాక్యం రిఫరెన్స్ టు రిఫరెన్స్ మీకు అర్థం కావాలి. ఏ ఉద్దేశంతో ఆయన ఇక్కడ రాయించారు, ఏ విధంగా రాయించారు, ఎందుకు రాయించారు, ప్రపంచం అంతా ఒక మార్గంలో పోతుంటే నా ఆజ్ఞల ప్రకారమే, నా మాట ప్రకారమే బ్రతకండి అని ఎందుకు చెప్పారు, అలా చేయటం వల్ల నాకు ఉపయోగమా, ఆయనకు ఉపయోగమా, అసలు నేను ఆ సండేనే ఎందుకు కూడుకోవాలి ఆలోచించుకుని వచ్చారా? సిద్ధపడి వచ్చారా? అలా అయితేనే మీకు వాక్యం అర్థమవుతుంది. ఫార్మాలిటీ అటెండెన్స్ కోసం అంటే మనుషులు కల్పించిన పద్ధతులు, దేవుని యొక్క ఉపదేశంగా అని చెప్పిన మాటని మాత్రమే, అంటే చెప్పబడిన దేవుని వాక్యం ఏమిటో ఆలోచించుకోకుండా, బైబిల్లో రాయబడిన మాట ఏంటో ఆలోచించుకోకుండా, వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేస్తానని మనిషిని పూజించడం నేర్చుకున్నాడు. దేవుని మాట కంటే మనుష్యుల పద్ధతులను దేవోపదేశం ఇది అని చెబితే తస్మా అంటూ తల వంచి అలా చేయటం మొదలుపెట్టి మనుషుల దృష్టిలో గొప్పవారిగా మిగిలిపోయారు. దేవుని దృష్టిలో దుఃఖాన్ని మిగిల్చే బిడ్డగా మిగిలిపోయాము. అందుకే దేవుడు నా మాట ప్రకారం నడుచుకుని దాని ఆజ్ఞను గైకొని వాడే నావాడు అన్నాడు. ఆయన వాడెవరో తెలియాలి అంటే క్రియల ప్రకారం చేసేవాళ్ళు మాత్రమే ఆయనకు ఇష్టమైన బిడ్డలు. అందుకని దేవుని మాటను చూపిస్తాను చూడండి. 1 పేతురు రాసిన కీర్తనల గ్రంథము 62వ కీర్తనలు 62వ కీర్తన 4వ వచనం. అతని ఔన్నత్యము నుండి అతన్ని పడద్రోయుటకే వారు ఆలోచించెదరు.
చేశారు? వాళ్ళ ఓన్గా వర్షిపింగ్ చేసేవాళ్ళు కానీ, వాళ్ళ పద్ధతి ప్రకారం బ్రతికే వాళ్ళే కానీ, ఎదుట వాడి యొక్క ఔన్నత్యం ఎంతుందో దాన్ని చూసి ప్రశంసించకుండా ఎంత బాగా వీళ్ళు యాక్టివేటెడ్గా ఉన్నారు అని ఇన్స్పైర్ అవ్వకుండా వాని యొక్క ఔన్నత్యము నుండి పడద్రోయటానికే ఎప్పుడు థింక్ చేస్తారంట. ఇది మారు మనస్సు పొందిన క్యారెక్టర్ కాదు. పైగా ఏమంటున్నాడు, అబద్ధమాడుట వారికి హ్యాపీనెస్ ఇస్తుంది. నేను చిన్న అబద్ధం ఆడేశాను అని మీ మనస్సులో తొందర భయాన్ని కలిగించకపోగా అబద్ధం ఆడితే హ్యాపీగా ఫీల్ అవుతుంది మనస్సు. తమ నోటితోనే శుభవచనాలు పలుకుతూ ఇలాగనే వందనాలు అక్క, వందనాలు అన్న, అమ్మా వందనాలు, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నన్ను చూసి ప్రైజ్ ది లార్డ్ చెప్తున్నావు? నేను భూమి మీద ఉండటం అంత ఉపయోగమా? నేను నిన్ను చూసి చెప్తున్నాను ప్రైజ్ ది లార్డ్ అంటే నీ మూలంగా దేవునికి అంత ఉపయోగం ఉండిందా? థ్యాంక్ యూ గాడ్, ఇంకా సజీవంగా వచ్చినాను. ఉపయోగం లేదు, అర్థం తెలియదు, ఎందుకు చెప్తున్నావో తెలియదు, పలోమంటూ మాటల ప్రయోగాన్ని చేస్తున్నాం. తప్పు, జాగ్రత్తగా ఉండాలి. నోటితో శుభవచనమే పలుకుతూ ఏం చేస్తారంట, అంతరంగములో దూషణ. చెప్పొచ్చింది నేను, చెప్పొచ్చాలేమా మాకు తెలియని రిఫరెన్స్లా, మాకు తెలియని మాటల, మేము చూడని విజ్ఞానమా జ్ఞానమా? పైకి మాత్రం వందనం 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 అంటారు మీరు. నేను నమో అన్నాను అనుకోము, అది ఏంటి అన్ని భాష, తప్పు. నమో అంటేనే వందనం, అది సంస్కృత పదం. ఏ పదాన్ని పెట్టినా మీకు భయం, కానీ మీ మనసంతా ఐడలిజం, విగ్రహాలే మీ మనసంతా. మాట వినకపోవడం, వ్యభిచారంతో, సోది చెప్పడంతో సమానం అని చెప్తే ఆయన అస్సలు పట్టించుకో. అంటే వినకపోతే ఎన్ని చెప్పు, నువ్వు మారవురా, నీ హృదయం క్రమిందిరా అంటే థ్యాంక్ యూ అంటారు తెలుసా. ఇప్పుడు ఏదో దేనికో ఎదురీత తిరుగుతుందట. ఏ చేప అది? పులస చేప వాటర్కి ఎదురీది రావటం వల్ల ఒక సీజన్లో దాని టేస్ట్ నీకు నచ్చింది. నీ జీవితం ఈ లోకంలో ఆయనకి ఎదురీయటం వల్ల నీకు చావు వచ్చింది. అర్థమవుతుందా? ప్రకృతి ఏం చేసినా బాగుంటుంది. నువ్వు ఆ ప్రకృతిని అనుభవిస్తున్న నీవు అన్ని రివర్స్లో చేసి నీ మీదకి నీవే మరణాన్ని తెచ్చుకున్నావు. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 18వ వచనం. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 18వ వచనం. మీరు స్వాధీనపరచుకున్నట్లు మీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చెను. ఏం చేశాడట? ఆ కాలమందు నేను మిమ్మల్ని చూచి మీరు స్వాధీనపరచుకున్నట్లు మీ దేవుడైన యెహోవాని మీకు ఇచ్చాను. మీలోనున్న పరాక్రమవంతులంతా యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ఇశ్రాయేలు ముందర దాటవలెను అని చెప్పి ఇంకొక మాట కింద చెప్తున్నాడు. అయితే యెహోవా మీకు విశ్రాంతిని ఇచ్చినట్లు మీ సహోదరులకును విశ్రాంతిని ఇచ్చు వరకు ఏమిటట? మీకు విశ్రాంతినిచ్చినట్లు మీ సహోదరులకు కూడా విశ్రాంతి కావాలి. ఇదండి కాన్సెప్ట్. నాకు వచ్చేసింది, నేను నేర్చేసుకున్నా, నేను బాప్తిస్మం తీసుకున్నా. అసలు బాప్తిస్మం తీసుకోవడం అంటే ఏంటట? క్రీస్తు ద్వారా మరణంలోకి వెళ్ళడం. అర్థమవుతుందా? మరణం అంటే అయ్యో అశుభమా? అయ్యో మాట్లాడకూడదా? అసలు ఏమి తెలుసుకొని వాట్ ఈస్ ద డెస్టినీ, ఏంటి అంతిమ విజయం మనం క్రీస్తులో ఉంటే? వాళ్ళకో దేవుడు ఉన్నాడు, మనకో దేవుడు ఉన్నాడు అనుకుంటూ మనల్ని మనం ప్రోత్సహించుకొని మన ప్రకారం భక్తి చేసి వెళ్ళిపోవడమా? ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకోవాలి, గైకొనాలి, ఆచరించాలి. కానీ దేవునికి ఎదురైన ప్రశ్న ఏంటో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు,
ఇదే కాకుండా గ్రహించండ్రా అని నేను చెబితే వాడు లేడు, అసలు దేవుణ్ణి వెతుకువారు లేరు. ఇదేంటి నాయన, భూమి మీద అంత నీ గురించి ఇంతలాగా ఏ రూపంలో అయినా ఎలాగైనా పూజించవచ్చు కదా అని అనుకుంటున్నా. మీకు నైట్ డ్రాప్స్, ఇయర్ డ్రాప్స్ సపరేట్గా ఎందుకు దొరుకుతున్నాయి? ఒంటిలో నుంచి ఒక మౌత్లోకి ఒక టాబ్లెట్ వేసుకుంటే అది అన్ని అవయవాలకు పనిచేస్తుంది కదా. ఎందుకు సపరేట్గా ఫర్ బాడీ పార్ట్ కి, స్కిన్ మీదకి కావాల్సినవన్నీ సపరేట్గా ఔషధ రూపంలో మనం తెచ్చుకున్నాం? అన్నిటికీ పరిచయం. అదే కదా అర్థం. దేన్ని మాత్రం దానికే వాడాలి. కంటికి తీసుకెళ్ళి పంటికి వేయకూడదు, పంటికి తీసుకొచ్చి కంటికి వేయకూడదు, నోటికి తీసుకెళ్ళి డెంటల్కి సంబంధించింది కడుపుకి వేయకూడదు. దేన్ని దానికే వాడాలి. అన్ని మార్గాలు కలిసి ఒకే దానిలోకి వెళ్తాయి కదంటూ అన్ని నదులు వెళ్ళేది సముద్రంలోకి అంటూ పెద్ద వేదాంతం తీసుకొచ్చి అవివేకయుక్తమైన వారు తామే జ్ఞానులు అనుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్న వారి మధ్యలో నుంచి నువ్వు నేను జ్ఞానవంతులుగా తయారవ్వాలి. లోకపు యొక్క పోకడని మనం అడ్డు వేసి చెప్పాలి. అన్ని దారులు ఒక చోటకి వెళ్ళవు, అవి లోక ప్రకారం ప్రాసెస్ లో వెళ్తాయి. కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి నేను తప్ప అన్నదే లేదా? అవి విని అలవాటు అయిపోయింది. ఏ రోజైనా మీ చుట్టూ ఉన్న వాళ్ళలో వారితో డిస్కషన్ చేశారా? టేబుల్ తీసుకుంటున్న మీరు, బాప్తిసం తీసుకుంటున్న మీరు, దేవుని గొప్పతనాన్ని తెలుసుకుంటున్న మనము, ఆయన ఔన్నత్యం గురించి బాగా విని 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 చెవులు చిల్లులు పడేలాగా బోరు కొట్టిన మనకి ఆయన గూర్చి ఎంతగా చెప్పగలిగాం? ఏమన్నా ఆపగలిగామా? విగ్రహాల విషయంలో కానీ లేకపోతే మనుషుల వారి యొక్క మొండి వైఖరి నుంచి మనం ఏమన్నా మార్చగలిగామా? అంటే మనం వింటున్నది మనకే ఉపయోగపడలేదన్నమాట. వినువారు లేరు, గ్రహించువారు లేరు, దేవుణ్ణి వెదకువారు లేరు. ఎందుకంటే నీతి మంతులు కాదు కనుక. అర్థమవుతుందా? నీతిమంతులు అంటే ఆయన దృష్టిలో నీతిమంతులు ఎవరు? ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకునేవాడే నీతిమంతులు. నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అని నేను ఎప్పుడు చెప్తున్నా. మనకి ఇష్టమైన భక్తి చేస్తే ఆయన ఒప్పుకోరు. ఇది తెలుసుకోవాలి. నువ్వు బయట నీ ఇష్టానుసారంగా ప్రవర్తించేసి నీ వేలో, నీ ఎమోషనల్లో, నీ బాధలో కూడా దేవుడు ఏంటో నాకే పెడతాడు శ్రమలు అనుకొని, దేవుడు నన్నే విసిగిస్తాడని నోటుకొచ్చిందంతా మాట్లాడేసుకొని బూతుల రూపంలో, అవిధేయత రూపంలో, రెస్పెక్ట్ చేయని విధానంలో, పెద్దలను గౌరవించిన విధానంలో నీ జీవిత విధానం గడిపేసి ఇక్కడికి వచ్చి మోకరించి ఎందుకంటే నేనేం ఇవ్వలేనయ్యా అంటే ఆయన తీసుకుంటారా? మీరే చెప్పండి, తీసుకుంటారా? పరీక్షించుకోండి. నాకు ఇష్టమైంది చెయ్యండిరా అంటే ఏంటైనా నీకు ఇష్టమైంది అంటే నా ఆజ్ఞలను గైకొనటమే అని చెప్పిన ఆయన ఒక మాట చెప్తున్నట్టు చూడండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనం. 11వ అధ్యాయము 30వ వచనం. జ్ఞానము గలవారైతే ఇతరులను మీలో ఎంతమంది జ్ఞానవంతులు? ఎవరిని రక్షించారు ఇప్పటి వరకు? అసలు జీరోనా? ఎగ్జామ్ సంవత్సరాలు చదివేస్తున్నాం. సంవత్సరాలు చదివిన తర్వాత ఎగ్జామ్ పెట్టానయ్యా, ఎగ్జామ్లో పాస్ అవ్వు అంటే ఎగ్జామ్ పెడితే మాత్రం నేను రాను అన్నావు అనుకో, నీ కెపాసిటీ ఏంటి అర్థం కదా? ఏం ఉపయోగం లేదని అర్థం. నీతిమంతులు ఇచ్చే ఫలము జీవ వృక్షం. ఏం ఫలాలు ఇస్తారు? జీవవృక్షం. జీవవృక్షం కోసమే ఆదిమ దంపతులు నీతిమంతులు ఇచ్చే ఫలం ఏముందట? జీవవృక్షాల ఫలాల కోసమే ఆనాటి ఆదిమ దంపతులు కూడా తినేశారు. మీరు దేవతల వల్ల ఉంటారు. జీవవృక్ష ఫలం అంటే ఏమనుకుంటున్నారు మీరు?
వాక్యము. నేను ఇచ్చు ఆహారము జీవాహారము, జీవవృక్ష ఫలాలు నీతిమంతులు ఇస్తారు. ఆ నీతిమంతులు ఇతరులని రక్షించే క్యాపబిలిటీ, ఆలోచన కలిగి ఉంటారు. అందుకే అగ్నిలో నుండి కొందరినైనా కాపాడదామా లేదా? మీ ఇంట్లో మీకు మీరే దేవుని ఎదుట దోషులైనప్పుడు ఇంకా మీరు నీతిమంతులు ఎలా అవుతారు? ఇతరుల గురించి ఏం ఆలోచిస్తారు? అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఇది ఎవరి ఆలోచన? ఆయన ఆలోచన, ఆయన పని. కాబట్టి యుద్ధం యెహోవాదే కాబట్టి ఆయన చూసుకుంటాడా? యుద్ధం యెహోవాదే, సైనికులు ఎవరు? ఇది ఎప్పుడైనా ఆలోచించారా? ఒక మాటకు అలవాటు పడిపోయిన వారు మీరు, ఒక పద్ధతికి అలవాటు పడిపోయిన వారు మీరు, మీ దేవుడు ఏం చెప్పాడో టోటల్ కాన్సెప్ట్ తెలియకుండా మమా అనేసుకుని భక్తిని చేస్తే ఆయన యాక్సెప్ట్ చేయరు. ఇతరులను జ్ఞానము గలవారైతే ఇతరులను రక్షిస్తారు. కనీసం కుటుంబంలో వారిని రక్షింపబడలేదంటే నీకు నిద్ర ఎలా పడుతుంది? ఒక్కరోజు కుటుంబాన్ని ఇచ్చి ఉండలేనే అంటావే. అయ్యో, నా రక్త సంబంధులు నా దగ్గర లేకపోతే, నా బంధుగణమంతా నాతో ఉండకపోతే, ఇవి తలుచుకుంటేనే నీ జీవితం, నీ మనసు భయంతో వణికిపోతాయే. వన్ డే అందరూ అక్కడ నరకంలో కాలిపోతారు అనేది బైబిల్ చెప్తున్న నిజం. ఈ నిజాన్ని ఒప్పుకొని నీవు మేము తినటానికి ఉంటే చాలు, పంటానికి ఉంటే చాలు, హాయిగా బ్రతకటానికి ఉంటే చాలు, ఈ 4 ఈ లోకంలో ఉంటే సరిపోవు. ఈ లోకంలో ఇవి ఉన్నా లేకపోయినా నీ కొరకు బ్రతకాలి అన్న ఆలోచన కలిగి ఉండటమే ఆయనకి ఇష్టం. జ్ఞానవంతుడుగా ఉండాలా లేదా? ఏంటి తెల్లడు ఎంత పిచ్చోడికి అంటారు కదా. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇతరులను రక్షించే కాన్సెప్ట్ లో కనుక నువ్వు లేకపోతే నువ్వు గుడికి రావడం అర్థం. నీ ఇంటి వారిని నువ్వు రక్షించుకోకపోతే, ఏమంటే నోవా గారి కుటుంబాన్ని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? నోవా గారు బయట ఎక్కడ కడుతున్నారు? ఓడని మిడిల్ ఆఫ్ ది సిటీలో కదా. అందరూ వచ్చి యవనస్తులు ఇంకా పెద్దవాళ్ళు అందరూ, చిన్నపిల్లలు ఈవెన్తో చిన్నపిల్లలు కూడా వచ్చి ఏంటంటే ఇక్కడ కడతావు అని అన్నారు. అవునా కదా? ఇంటిలోని వాళ్ళని గమనించారా? భార్యను కానీ, పిల్లలు కానీ, కోడళ్ళు కానీ, వాళ్ళంతా మొత్తం టోటల్ ఎన్ని మెంబర్స్? 8 మెంబర్స్. నోరు మూసుకొని నోవా గారు చెప్పినట్టు చేశారు. అవునా కదా? ఎంత భయంతో నేర్పించకపోతే, ఎంత ఆసక్తిని దేవుని పట్ల చెప్పకపోతే, ఆయన ప్రణాళికను గుర్తు చేయకపోతే, ఆయన చేసే పనిలో అందరూ, ఆ ఊర్లోని వాళ్ళు అందరూ ఎక్కిరిస్తున్నా, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు, సముద్రం దగ్గరికి వెళ్ళి కట్టుకో అని చాలా చెప్పినా, ఎన్నో సంవత్సరాలు పడుతూనే, అవమానం పడుతూనే, కుటుంబం మొత్తం దేవుడికి ఇష్టమైన ఆ కుటుంబం. నోవాహు గారిని బట్టి కాదు, అందరినీ మనసును చూశాడు ఆయన. భార్య ఎంత సహకరించి ఉంటుంది, పిల్లలు ఎంత సహకరించారు, బయట నుండి వచ్చిన కోడళ్ళు ఎంత బాగా సపోర్ట్ చేశారు. మీకు ఏమర్థమవుతుంది దేవుని గురించి? అసలు ఇలా చెప్పుకుంటా పోతారులే అనుకున్న వాళ్ళలో నుంచి అగ్నిలో నుండి లాగాలి కదా, ఇతరులను రక్షించాలన్న ఆలోచన లేకపోతే నోవాహు ప్రకటన చేస్తున్నట్లు మనం కూడా చేస్తున్నాం. ఎందుకంటే నోవాహు దినాలు ఎలా ఉన్నాయో మనుష్య కుమారుని దినాలు కూడా అలాగే ఉన్నాయి. దేర్ ఈస్ నో చేంజ్. అస్సలు లేదు మార్పు. ఇంకా ప్రజ్వలం అయిపోయింది. ఆనాడు కాస్త కోస్తో భయం ఉంది, ఈరోజు భయం ఉందండి మనిషికి. భయం లేకపోగా ఇక్కడికి వచ్చి హ్యాపీగా కాకరేసుకుని కూర్చుంటాడు. భయపడితే ప్రతి విషయంలోనూ సమాధానపూర్వకంగా ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతుకుతారు. ప్రతి క్షణం నీ హృదయం నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు నీ మీద నేరారోపణ చేస్తుంది నీ హృదయం. అసలు తెలుస్తుందా? నీ హృదయం చెప్పే స్వరాన్ని వింటున్నావా? ఇది చేయటం ఏంటి, ఇలా చేయటం ఏంటి, ఇలా ఉండకూడదు కదా, ఇలా మాట్లాడకూడదు కదా, ఇది తప్పు కదా అని హృదయం హెచ్చరిస్తున్న దాన్ని పట్టించుకోకుండా శరీరాశను నెరవేరుస్తున్న నీకు మరణమే కాదా శరణ్యం? అందుకే ఏమంటున్నాడు? జ్ఞానవంతులైతే ఆయన్ని ఇతరులను రక్షిస్తారు అంటున్నాడు. అందుకని 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేనికండి అనిపించింది? ఏ ఆశీర్వాదం అనుకుంటున్నారు? ఈ భూమి మీద బ్రతికే
ప్రతి సౌకర్యపూర్వకమైన ఆశీర్వాదం ఉంటున్నారా ఏంటి? అవన్నీ నేను చూసుకుంటాను అన్నాడు. ఆ ఆశీర్వాదం గురించి కాదు, మీకు ఇది దాటిన తర్వాత ఉన్న ప్రపంచంలో అడుగు పెట్టడానికి ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్ కి మీరు వారసులు అవ్వడానికి పిలువబడ్డారు. సో మీ యొక్క క్యారెక్టర్ ఎలా ఉండాలో తెలుసా? కీడుకు ప్రతి కీడు. ఎవడ్రా మమ్మల్ని అనేది? మేము ప్రార్థన చేస్తున్నాం కదా అని మేము చెప్పగలని వాళ్ళం అనుకుంటున్నారా? అది రాకూడదు, అసలు నీకు సూట్ అవ్వవు. కీడుకు ప్రతి కీడును, దూషణకు ప్రతి దూషణ చెయ్యక దీవించండి. ఇది వచ్చిందా అండి మనకి? ఇది వచ్చిందా? ఒక్కడు కూడా టెస్ట్ లో పాస్ అవ్వవు. అంత ఎమోషనల్ ఫెలోస్ మనం. అన్నే అంటావా? నీ జోలికి వస్తానా? నా మానం ఏదో, నా బతుకేదో నేను బతుకుతున్నా. నీ మానాన నీ బ్రతుకు బతికితే అస్సలు దేవుడు నిన్ను ఒప్పుకోడు. ఆయన మానన, ఆయన లెక్క చెప్పున, ఆయన ప్రకారం బ్రతకాలి. పైన ఏమంటున్నాడు 10వ వచనంలో? జీవమును ప్రేమించి. ఏం ప్రేమించాలి మనం? ఇక్కడున్న జీవితాన్ని కాదు, జీవమును ప్రేమించి. ఇక మంచి దినాలు చూడాలనుకుంటున్నాను నాయన అంటే ఇక్కడ కాదు. కాబట్టి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని బాగకూడదు. అర్థమైందా? అందుకే దేవుడు మీరు బూతులు మాట్లాడకండి, చెడ్డది మాట్లాడకండి, అపవిత్రమైనది మాట్లాడకండి, ఇంకా అల్లరితో కూడిన ఆటపాటలు కూడా మీరు ప్రమోట్ చేసుకోకండి అన్నారా లేదా? అందుకే అంటున్నాడు, మీరు చెడ్డదాన్ని పలకకుండా మీ నాలుక కపటపు మాటలు చెప్పకుండా మీ పెదవులు కాచుకోవాలి. కాస్తున్నారా? వదిలిపెట్టేస్తున్నారా? ఎందుకంటే ఈ రెండు విషయాల్లో కనుక నిన్ను నువ్వు కాచుకోకపోతే అందరూ ఆయన సింహాసనం ఎదుట నిలబడి మంచిదైనను చెడ్డదైనను పలికిన ప్రతి మాట గురించి. తెలుసా మీకు? మంచిది పలికావు కదా అని నేను అడగడు. ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు చెప్పాలనుకున్నావు? ఈ మాట చెప్పడం వల్లే వాక్యపు విస్తరణలో, నా రాజ్య విస్తరణ కొట్టి మాట ఉపయోగపడింది. బడా మంచి దాస్త్రాలు వచ్చే అరే దుర్మార్గుడా, ఏం చెప్తాను, ఏం మాట్లాడావు? 4 ఇచ్చాను, పెదవులు ఇచ్చాను, 4 ఎంత డేంజరో చెప్పాను. ఇంత చెప్పిన నీకు నీ 4ను పెదవులను కాచుకోమంటే చెడ్డ మాటలు పలుకుతావా? అందుకే నాశనమునకు ఏర్పాటు చేయబడిన వారులాగా ఇట్లండి అన్నాడా లేదా? ఆయన వచ్చే టైంకి గొర్రెలని మేకలని ఏంటి గుర్తుపట్టగలరా? గొర్రెలు మేకలు డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? అఫ్కోర్స్ నేను అనేది ఫిజికల్ యానిమల్స్ ని మీరు ఐడెంటిఫై చేయగలరా? చేయలేం. మోస్ట్లీ వాళ్ళు కాపర్లు, షెపర్డ్స్ తప్ప చేయలేరు. అలాంటి అసలు చేయలేం. ఇప్పుడు ప్రపంచ పరిస్థితి అంటే గొర్రెలు మేకలు కలిసి పెరిగిపోతాయి, మంచి పంటలో కలుపు మొక్కలు కూడా పెరిగిపోతాయి. పెరగనీయండి, ఎందుకంటే కలుపు మొక్కలు ముందే తీసేసానంటే మంచి మొక్క కూడా వేర్లతో పెరిగిపోబడే ఛాన్సెస్ ఉంది. సో మీతో పాటే పెరగనీయండి. మీరు మాత్రం మీ పెదవుల్ని కాచుకోండి, మీ నాలుక జాగ్రత్త. వేరు పరుస్తాను అని ఫైన్ డే. అప్పటి వరకు మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. కామ క్రోధ మోహ మదమచ్చర్యాలను జయించండి. ఏమన్నా ఒక్కటన్నా జయించారు వీటిలో? క్రోధం, మోహం, మదము, మత్సరము. మత్సరం అంటే అసూయకు మించింది. వాడు నాకు దక్కని దాన్ని పొందుకున్నాడు, వాడు బతకూడదు. వాడిని ఎలాగైనా క్రిటిసైజ్ చేయాలి. వాడి ఔన్నత్యం ఏంటో మీకు ఫస్ట్ లో చదివించాను గీతంలో. వాడికున్న మంచి లక్షణం ఏంటో నీకు తెలిసినా ప్రమోట్ చేయవు. పైకి మాత్రం పెదవులతో శుభవచనాన్ని పలికి అంతరంగంలో తిప్పుకుంటున్న జాతి మనం. నమ్ముతావా? నిన్ను నువ్వు పరీక్షించుకుంటావా? ఆలోచన చేస్తావా? మన భవిష్యత్తు గురించి మనకి తెలియాలి అంటే మన ప్రస్తుత పరిస్థితి మనకి తెలియాలి. మేము బాగున్నాంలే అనుకుంటూ ఆ పైన పుండు మీద స్కిన్ ఆయింట్మెంట్ రాసుకుంటే లోపల యొక్క గాయం పరిస్థితి ఘోరంగా తయారయ్యి నీ నర్వస్ సిస్టానికి డ్యామేజ్ చేసి నిన్ను పిచ్చివాడిగా వెర్రివాడిగా చేసే ప్రమాదం ఉంది అంటుంది సైన్సే అలా చెప్తే, పై పూతల వల్ల శరీరానికి ప్రాణానికి ముప్పు అని చెప్తే
అంతరంగ స్వభావం గురించి మనల్ని మనం పరీక్షించుకోకపోతే సూపర్ డ్యామేజ్, చాలా భయంకరమైన డ్యామేజ్. ఒకసారా, ఒక రోజా, నెల, సంవత్సరమా, సంవత్సరాల, యుగ యుగాలు బాధ అనుభవించాలి. ఇది అర్థమైతే, ఇది తెలిస్తే, ఈ ఆలోచన పెట్టుకుంటే ప్రాహిమాం దేవా అంటూ ఆయన సన్నిధికి వచ్చి ఆయన చెప్తున్న మాటలు, ఆయన ఏం చెప్తాడు నా గురించి, నేను సరి చేసుకోవాల్సిందేంటి, నేను నేర్చుకోవాల్సిందేంటి, ఆయన రాజ్య విస్తరణ కొరకు నేను చేయవలసిందేంటి అంటూ ఆలోచిస్తావు. కానీ శరీరపరమైన ఆలోచన మీద దృష్టి పెట్టుకో. నీకేం కావాలో, ఏం ధరించుకోవాలో, ఏం తినాలో అన్నీ నేను చూసుకుంటా అన్నారా లేదా? నేను నీ గురించి చింతిస్తున్నాను, ఎందుకంటే మిమ్మల్ని ఎలా మృంగాలో అని గర్జించు సింహము తిరుగుతుంది. ఎవరెవరు గర్జించు సింహం? మీ శత్రువైన సాయతను. మనం అనుకుంటాం, ఏమండి మొన్నటి దాకా మనం చైనా పాప శత్రువు అనుకున్నామా లేదా? ఇమీడియట్గా నిన్న మనం చూస్తే మోడీ గారు ఎక్కడ ఉన్నారు? చైనాలో ఉన్నారండి. చైనా మనకి సపోర్ట్ చేస్తుందండి. పర్మనెంట్గా శత్రువులు భూమి మీద ఉండరు. పాకిస్తాన్ విషయంలో మన శత్రుత్వం కాదు, మన శత్రువు ఎవరు అంటే సాటను. దానికి మనకి పడదు. అందుకే మనిషికి డిఫరెన్స్ పెడుతుంది. ఇందాక చదివారు కదా యెషయా గ్రంథము 19వ అధ్యాయంలో 2వ వచనం చూడండి ఏమని చెప్పారు? యెషయా గ్రంథము 19వ అధ్యాయం అందరూ తీయండి. చదవండి. 2వ వచనం, నేను ఐగుప్తుల మీదకి ఐగుప్తులు రేపుతాను, సహోదరుల మీదకి సహోదరులు, అది పొరుగు వాళ్ళ మీదకి ఇంకొక పొరుగు వాళ్ళు. ఎంత పక్కన పొరుగు వాళ్ళు ఎంత బాగుంటుంది, ఎంత పని మంచి పని దొరుకుతుంది. కానీ పొరుగు వారికి మధ్య క్లాష్ చేయబడుతుంది. పట్టణం, సిటీకి. మీరు తెలంగాణ వాళ్ళు, మీరు ఆంధ్ర వాళ్ళు. ఏం చేసుకుంటాం? భాష మాట్లాడకపోతే నేను మనిషిని గానా? నీ భాషలో మాట్లాడకపోతే నాకు బతికే హక్కు లేదా? ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? నువ్వు చేసుకున్న మాయా విగ్రహం వల్లే. బైబిల్ కంక్లూజన్ అండి. పైగా అంటున్నాడు, పట్టణంతో యుద్ధము చేయను, రాజ్యముతో యుద్ధం చేయను. ఉక్రెయిన్, రష్యా ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది యుద్ధం? ఉపయోగం ఏం జరిగింది? ఏ యుద్ధం వల్ల సో అండ్ బెనిఫిట్స్ మనకి హిస్టరీలో కానీ మనకు వచ్చిన బుక్స్ లో కానీ ఉన్నాయండి? యుద్ధం వల్ల నష్టాలే. ఏమండి, యుద్ధంలో ఈ యుక్రెయిన్కి రష్యాకి సంబంధించిన విషయంలో ఉత్తర కొరియా ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, ఇంగ్ మామానా ఏమో అంటారు కదా, అతను తన సైనికులు పంపిస్తే వాళ్ళు అక్కడ చనిపోతే ఆ కుటుంబాలను పిలిపించి ఇతనన్నా ఏడ్చాడు. కానీ రష్యా ఉక్రెయిన్ పర్సన్స్ ఏం ఫీల్ అవ్వలేదా? హమాస్ ఇస్రాయెల్ విషయంలో చిన్న పిల్లలు పోతున్నా కూడా ఏం ఫీల్ అవ్వట్లేదా? ఎందుకంటే మనుషులు విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల మత్సరం ఏర్పడుతుంది, అసూయ ఏర్పడుతుంది. ఏది ప్రయారిటీ చేయాలో అసలు చేయకుండా దుష్టత్వాన్ని నేర్చుకుంటారు. నువ్వు పూజ చేస్తే ప్రశాంతంగా జరగాలి కదా, నీలో ఎందుకు యుద్ధము, పోరాటము, కేసులు? ఎందుకు భావం వస్తుంది, ఎందుకు కల్పన వస్తుంది, ఎందుకు చామంతి వస్తుంది? నువ్వు పూజ చేస్తే నీ భక్తి సాధనలో నీ గురించి నీకు వివేకం కలగాలి కదా, నువ్వు ఎంత పాపివో తెలియాలి కదా. మరి ఎందుకని జరగటం లేదు? ఎందుకంటే నువ్వు పెట్టుకున్న విగ్రహము నీకు ఏమీ నేర్పించదు. ఐగుప్తుల నుంచి తెచ్చుకున్నావు కదా నువ్వు, ఈజిప్షియన్ నాగరికత సివిలైజేషన్ ద్వారా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకున్నావు కదా. సూర్యుడే గొప్పవాడు అనుకున్నావు కదా, చంద్రుడే గొప్పవాడు అనుకున్నావు కదా. కాదు, ప్రకృతి అంతా గొప్పదే అనుకున్నావు కదా. ప్రకృతి కాదు గొప్ప, ప్రకృతిని చేసిన వాడు గొప్పవాడు. అతను ఏం చెప్తున్నాడంటే, నీ మనస్తత్వము, మనసు మారాలి. అదేమో నీకు బోరు కొట్టే విషయము. మారని మనసుతో నువ్వు ఎంత పూజలు చేసుకున్నా వ్యర్థము. మళ్ళీ చెప్తున్నా వ్యర్థమే. అందుకే యోహాను 1వ యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 5వ అధ్యాయము 21వ వచనం. ఏమన్నాడు? ఎవరికి చెప్పాడండి?
చిన్న పిల్లలకు కూడా చెప్పాడు. ఎంతగా మన జీవితాలు విగ్రహాలకి ఇదైపోతాయో చెప్తున్నాడు. చిన్న పిల్లలు కూడా ఈ రోజుల్లో ఎందుకు చేస్తున్నా ఏం చేస్తున్నాం అని తెలియకుండా ఉన్నారంటే పేరెంట్స్ ఎంత మూర్ఖులైపోయారు. చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్త వహించండి అన్నాడు లేదా? జాగ్రత్త తీసుకున్నావా? నీ పిల్లలు ఎలా ఉంటున్నారు? స్కూల్కి వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు నువ్వు నీ పిల్లలకి జ్ఞానం నేర్పాలి కదా. మన దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఔన్నత్యం గురించి చెప్పటము. అందుకే హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. 2వ అధ్యాయము 18వ వచనం. చెక్కడపు పనివాడు విగ్రహము చెక్కుట వలన ప్రయోజనం ఏమిటి? మన బైబిల్లో ఉందా? ఎస్, హబక్కూకు ఓల్డ్ టెస్టమెంట్ అండి, 2వ అధ్యాయము 18వ వచనం. చెక్కడపు పనివాడు విగ్రహం చెక్కుట వలన ప్రయోజనం ఏమిటి? పనివాడు మూగ బొమ్మను చేసి దాన్ని రూపించిన దాని యందు నమ్మిక ఉంచడం వల్ల ప్రయోజనం ఏమిటి? అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మిక ఉంచడం వల్ల వాట్ ఇస్ ద యూజ్? కర్రను చూసి మేల్కో, మూగరాతిని చూసి లే అని చెప్పావా? నీకు శ్రమ. బైబిల్ చెప్పింది, నేర్చుకోండి. బైబిల్ దగ్గరికి వచ్చి పైగా అంటున్నాడు, అది ఏమైనా బోధించగలదా? బోధ కావాలి నీకు. లే అనగానే లేవవా, మోగపోయావా అని దేవుడిని నువ్వు ఒక రూపం పెట్టుకొని అడగటం తప్పు. అది నీకు శ్రమ, అది నీకేమి బోధించదు. దేవుడు అంటున్నాడు, అది బంగారంతోను వెండితో అంటే కాస్ట్లీ మెటీరియల్తో పోయబడెను గాని దానిలో శ్వాస మాత్రం ఉండదు. ఇది చెప్పావా నీ బిడ్డలకి? అసలు నీకు తెలుసా? విగ్రహాల యొక్క వర్షిపింగ్, ఐడల్ వర్షిపింగ్ అనేది బైబిల్ ప్రోత్సహించదు. నువ్వు ఏ విధంగా పూజించినా, ఎలా పూజించినా ఒప్పుకోడు. నన్ను ప్రశ్నించకండి, బైబిల్ దేవుడిని అడగండి. మీకు ఏదైనా అయితే నేనేమంటే రాసుకొచ్చానా? బైబిల్లో ఉన్నది చూపించాను. విగ్రహాలను ప్రోత్సహించదు. అయితే 20వ వచనం, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిలో లోకమంతా మౌనంగా ఉండాలి. డీజే సౌండ్ కాదు నాన్న, నీ నోటి మాటలు కాదు నాన్న, నువ్వు సైలెంట్ గా ఉండిపోవాలంటే. అంత గొప్పవాడు ఆయన. ఏంటనుకుంటున్నావు దేవుడు అంటే? ఎలా అనుకుంటున్నావు? ఆయన నీకు సృజించి పెట్టి నువ్వు తిను, నువ్వు బాగుండు అని పెట్టిన ఫలాన్ని కోరుకోడు. నువ్వు రుచికరమైన పదార్థాలతో చేసుకొని నీ ఇష్టమైన దాన్ని ఆయనకు పెట్టి నీకు ఇష్టమైన నైవేద్యం అని చెప్తే ఆయన ఒప్పుకోడు. ఆయనకి ఇష్టమైనది నీ హృదయం. అది ఇవ్వకుండా అది క్రొవ్వెక్కించుకొని దానితో నీ యొక్క వీరంగాన్ని సృష్టించి భవిష్యత్తులో ఏం చెప్తావు నీ తరాలకి? దేవుడు అంటే కుక్కని చెప్తావా? దేవుడు అంటే నక్కని చెప్తావా? దేవుడు అంటే వృక్షం అని చెప్తావా? దేవుడు అంటే పాముని చెప్తావా? దేవుడు అంటే దున్నని చెప్తావా? ఏమని చెప్తావు? ఒక దున్నతో పోలుస్తావా? అన్నాడా లేదా దేవుడు? ఏం నేర్పిస్తున్నావు నీకు? ఏం నేర్చుకుంటున్నావు? దేవుడు అంటే పరిశుద్ధాలయంలో ఉంటాడు. ఆ పరిశుద్ధాలయమే నువ్వు. అర్థమవుతుందా? నువ్వు మార్చుకోవాలి, నిన్ను మార్చుకోవాలి. ఈ పరిశుద్ధ రాళ్ళు, సజీవమైన రాళ్ళు ఈ సిమెంట్ కట్టడంలోకి వచ్చి ఆయన నేర్పించిన కట్టడాలన్నీ నేర్చుకొని జాగ్రత్తగా మిమ్మల్ని మీరు సాధన చేసుకుంటే తప్ప ఆయన మిమ్మల్ని అంగీకరించడు. యేసేలు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. జాగ్రత్తగా గమనించండి. యేసేలు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. 9వ వచనం. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నువ్వు చేయక నేను నీతో చెప్పు మాటలు విని ఏమిటండి? నోరు తెరిచి నేను ఇచ్చిన దాన్ని భుజించు.
అనగలేదు దేవుడు. నీవు తిరుగుబాటు చేయొద్దు, నేను ఇట్లాగే చేస్తా, నాకు ఇష్టమైన భక్తిని చేస్తా, నాకు ఇష్టమైనప్పుడే వస్తాను, నాకు ఇష్టమైనప్పుడే నాకు ఇష్టము అనేది దేవుడు ఇష్టపడ్డు. యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చేమన్నాడు, తండ్రి మీ చిత్తం ఏమిటో, మీ చిత్తం అంటే మీకు ఇష్టమైనది ఏంటో అది నేను చేస్తాను, నాకు కష్టమైనా సరే. ఎందుకంటే తినడానికి తిండి ఇచ్చింది నువ్వు నాయనా, బ్రతకడానికి బట్టనిచ్చింది నువ్వు నాయనా, అసలు ప్రాణాన్ని జీవాన్ని ఇచ్చింది నువ్వు, నీకు ఇష్టమైంది కదా నేను చేయాలి. అందుకే అంటున్నాడు, తిరుగుబాటు చేయకరా, నీవు చేయక తిరుగుబాటు చేయక నేను నీతో చెప్పిన మాట విని నోరు తెరుచుకొని నేను ఇచ్చింది దాన్ని భుజించు. ఏంటి అది ఇచ్చింది? జీవవృక్ష ఫలాన్ని భుజించినది అదే. అందుకే నేను చూచుచుండగా గ్రంథం పట్టుకొని చెయ్యి చాపబడను, అది నా ముందర విప్పబడగా అది లోపటను వెలుపటను వ్రాయబడింది. ఏంటిది? జీవ గ్రంథము, జీవ వృక్ష ఫలము కలిగిన ఈ గ్రంథమే. బయట ఏం రాయబడి ఉంటుంది? పరిశుద్ధ గ్రంథం. లోపల ఏముంటది? అది పరిశుద్ధంగా ఎలా ఉండాలో బ్రతుకు నేర్పిస్తుంది. చదివా ఎప్పుడన్నా? బోరు కొట్టిందా? రోజుకు ఒక అధ్యాయము చదివితే ఉపయోగం ఏమిటి? నువ్వు కూడా ఎనలింగ్ చేస్తున్నట్టే. అలా కాదు, దేవా నాకు ఈ ఆలోచన వచ్చింది, కరెక్టా కాదా, భక్తిగా నేను చదువుతున్నాను, బైబిల్లో ఏం రాయించో, ఇంకా ప్రవక్తలు ఏం చెప్పారు, ఇప్పుడున్న ప్రీచర్స్ ఏం చెప్తున్నారు, నాకు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వే నాకు బోధిస్తున్నావు అంటే. కొంతమంది అబద్ధ బోధకులు కూడా చెప్పేస్తారు కదా, నువ్వు పడకూడదు కదా అబద్ధ బోధలు. చాలా ఉంది క్రైస్తవం అంటే ఓర్చుకోవాలి, నేర్చుకోవాలి, గైకొనాలి. అందుకని కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, అనగా మీ అవయవాలేంటి? కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక, అవన్నీ చెప్పకండి, బైబిల్ చెప్తున్న అవయవాలు. కొలస్సీ 3:5 భూమి మీద ఉన్న మీ అవయవాలు అంటే జారత్వమును, ఇదేనా ఇది అవయవమా? ఎస్. అపవిత్రతను, కామాతురతను, దురాశను అండర్లైన్ చేసుకోండి. విగ్రహారాధన కూడా చేసేస్తావు. ధనాపేక్షను చంపేయండి. నువ్వు నాకెంతో మేలు చేసావు, సో నేను ఒక స్టాట్యూక్, ఒక ఐడల్ పెట్టి నేను పూజించేస్తాను, లోకంలో ఉన్న ప్రత్యేకమైన పూజ తెచ్చి చేసేస్తానైనా? నో, అది విగ్రహారాధన చేయకు. మరి ఏం చేయను? నా ఆజ్ఞలు లేకును. ఇది బోధ, ఇది క్రైస్తవ బోధ, ఇది నిజ దేవుని బోధ. ఈ బోధ వింటేనే ఆ దేవుని యొక్క లక్షణాలు, అదృశ్య లక్షణాలు అనేది. దృశ్య లక్షణాలు కాదు దేవునివి, అదృశ్యమైన లక్షణాలు. అర్థమవుతుందా? కనిపించే లక్షణాలు కాదు. గాలి కనిపిస్తుందా? కనిపిస్తుందా? అనుభవిస్తావా? గాలిని సృజించిన ఆయన తన ధనాగారంలో దాన్ని దాచుకునే క్యాపబిలిటీ కలిగిన వాడు మన దేవుడు. ఒక గాలికే నీకు కనబడదే, అలాంటి ఎన్నో అదృశ్య లక్షణాలు కలిగి వాటిని కంట్రోల్ చేస్తున్న ఆయన నీకు దేవుడు. అందుకే యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులంతే. అందుకని లేవికాండము 19వ అధ్యాయము 4వ వచనం. లేవికాండము 19వ అధ్యాయము 4వ వచనం. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు. ఇశ్రాయేలు దేవుడు చెప్పాడు, నన్ను నేను తిరిగిపోతామా? ఎస్. ఎందుకంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయబడతారు. మీకు ఇలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, ఇలా ఉంటే తప్పేంటి అనిపిస్తుంది. సో నేను మీకు ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే, మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, మీరు పోత పోసే విగ్రహాలు చేసుకోకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. ఆయన మళ్ళీ ఆయన గురించి చెప్పుకుంటున్నాడు, నేనే ఉన్నవాడిని. పోత విగ్రహాల వైపు వెళ్ళొద్దు, వ్యర్థమైన దేవతల తట్టు తిరగొద్దు అంటున్నాడు ఆయన. మరి ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. లాస్ట్కి వచ్చేసిన ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను, ఈ దెబ్బ చేత చావలేదట. క్రూర మృగము, ఘట సర్పము, లేకపోతే అపవాది అని పేరు పట్టబడిన ఆ అపవాది ఒక దెబ్బ చేత చావక మిగిలిన జనులు దెయ్యములను చూడను, వినను, నడవను, శక్తి లేనివైనవి.
తప్పకుండా విడిచిపెట్టబడినట్లు వారు మారు మనస్సు చేసే విగ్రహారాధన చేసే ప్రతి ఒక్కరి మనస్తత్వం ఇక్కడ చెప్పాడు దేవుడు. మారు మనసు పొందలేదు కాబట్టి నిజ దేవుడిని ఆయన దేవుడని తెలిసిన దేవుణ్ణిగా ఆయన్ని పూజించలేదు. పైగా అంటున్నాడు, మరియు తాము చేయుచున్న నరహత్యలను, నరహత్య అంటే తమలాంటి మనిషి ఎదుట వ్యక్తే వాడు తప్పు చేస్తే మనం చట్టాలు పెట్టుకున్నాం, చట్టాల ప్రకారం వాళ్ళ చట్టానికి అప్పగిద్దామన్న స్పృహ లేకుండా కోపం క్రోధం పెంచుకొని ఎదుటివాడిని చంపేయడమే లక్ష్యంగా పెట్టుకుంటారు విగ్రహారాధన చేస్తే. ఆ విగ్రహారాధన చేసేవారు తాము చేయుచున్న నరహత్యలు, మాయా మంత్రములను, జార చోర తత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కాదు. అంటే ప్రపంచంలో ఐడల్ వర్షిపింగ్ చేసే వాళ్ళంతా ఈ స్వలాభం కోసం ఇలా చేస్తున్నారు. వీళ్ళు మారు మనసు పొందకుండా ఉండటానికి మాకు నిజమైన దేవుడు అని తెలిసినా ఆయన పూజించకుండా ఏదో ఒక రూపేణ పెట్టుకొని వారి సొంత లాభం కోసం బతుకుని ఈడుస్తున్నారా? మీరు అలాంటి పద్ధతులను పాటించడం. మేము ఎక్కడ పాటిస్తున్నాం? ఆయన మాట వినకపోవడమే సోదే చెప్పేదాంతో సమానం. విగ్రహము, జారత్వము వాటి విషయాల్లో ఎలా అయితే ఈక్వల్ శిక్ష పడుతుందో, మాట వినకపోతే అంటే అన్నీ తెలిసి మేలైనది చేయనరిగియు దాన్ని చేయని వారికి శ్రమ చేస్తున్నారా? మేలైనది ఏంటి? నువ్వు జ్ఞానం అయితే ఇతరులను రక్షించదు, అది మేలైందా కదా? తెలిసి చేస్తున్నావు. మరి అయినా ఇన్నేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, నాకు రొట్టి ఇచ్చే ద్రాక్షరసం ఇచ్చి అయ్యో ఈరోజు వచ్చాను రేపు రాను, రాకపోతే క్షమాపణ అడుగుతాను, డే ఆఫ్టర్ కూడా నేను నా యొక్క పనుల్లో ఉంటాను. ఉపయోగం ఏంటి? ప్రయోజనం ఏంటి? అదే దేవుడు నిన్ను అడుగుతున్నాను, నీ వల్ల ఆయనకి ప్రయోజనం ఉందా? ఇంకొక మాట చూపించి ముగిస్తాను. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము ఏమిటండి ఇక్కడ ఏమంటున్నాడు? దువ్వెనతో దువ్వబడు జనపనార పని చేయువారు వాళ్ళు చేశారు. చేసి అమ్మ అయ్యా అని ఒక విగ్రహానికి ముందుగా ఎత్తారు. తెల్లని బట్ట నేయువారు కూడా సిగ్గుపడతారు. బట్టల నుంచి దేవుని మెప్పించేద్దాం అనుకో. నీకు బట్టలు కుట్టి జంగిల్లోంచి బయటకు పంపింది ఆయన. బట్టలు ఫస్ట్ ఎవరు ఇచ్చారంటే ఆదాముకి అమ్మమ్మకి. అంజూరపు కట్టడాన్ని కట్టింది ఎవరండి? యేసుక్రీస్తు తండ్రి. మీరు సిగ్గు నెరిగారు అనే విషయం మీకు ఎవరు చెప్తారు? ప్రపంచం మొత్తం బట్టల గురించి ఏం ధరించుకుందామో అని ఆలోచించే స్థితికి తీసుకెళ్ళింది ఎవరు? ఈ మాయగాడు, క్రూరముఖం, అపవాది. సులువుగా చిక్కులు పెట్టింది పాపము. నీలో చేదైన వేరును కలగజేస్తుంది. దాని ఫలాలు వచ్చినా నువ్వు గమనించుకోలేవు. అంత ఘోరమైన స్థితిలోకి వెళ్లకుండా ఉండాలంటే నేనే మార్గం, నేనే సత్యం, నేను తప్ప వేరొక దేవుడు భూమి మీద ఉండకూడదు, భూమి క్రింద ఉండకూడదు, ఆకాశంలోనూ ఉండకూడదు. ఆకాశ చిహ్నాలను చూసి వాటికి మొక్కేద్దామా అని అనుకోకూడదు. నువ్వు ఎద్దుమాకాండ 20వ అధ్యాయంలో చెప్పాడు. ఐడల్ వర్షిపింగ్ అనేది నన్ను నీకు దూరం చేస్తుంది. అప్పుడు నరహత్య చేసినా భయపడవు, బాధపడవు, మాయా మంత్రం నేర్చుకుంటావు, నీకు ఇష్టమైనట్టు బ్రతికేస్తావు. భూత వైద్యం నేర్చుకున్నావా? ఏం నేర్చుకుని ఎదుటివాడిని బ్లాక్ మ్యాజిక్ చేసేనా చంపేద్దామా అంటావు. కానీ ప్రతిదానికి శిక్ష విధించేవాడు ఒకడున్నాడు అని భయభక్తులు కలిగి బ్రతకాలని నీకు అనిపించదు. అందుకే దూషణకి ప్రతి దూషణ చేసేస్తావు, కీడుకు ప్రతి కీడు చేసేస్తావు. అసలు నేర్చుకోవాల్సింది నేర్చుకోవు. కాబట్టి విగ్రహములకు దూరంగా పారిపోండి అంటున్నాడు 1 కొరింథీ 10వ అధ్యాయం.
యేసు ప్రభు వారి యొక్క సాక్రిఫైయింగ్ గురించి ఒక ప్రక్షాళన చేసే విధి విధానంలో మోషేని కొండెక్కి రానాయన నీకు ఆజ్ఞలు చెప్తానంటే ఈ లోపు అబ్రహాము మోషే గారి బ్రదర్ పేరేంటి అహరోన్ గారు ఉన్నారు కదా, నాయన మేము బయటికి వెళ్ళిపోతాం, ఇంకొక నాయకుడు చేసుకుని మేము తిరిగి వెళ్ళిపోతాం, మాకేం చేస్తామంటే మాకు ఒక నాయకుడు నీవు లేదా మాకు ఒక దేవుని చేయంటే మీ బంగారాలన్నీ తెచ్చేయండి అన్నాడా లేదా? ఇశ్రాయేలీలే దేవుని మాటను స్వయంగా విన్నవారే ఏం చేశారు? ఆయన అద్భుతాలన్నీ చూసిన వారే. మాకెందుకు చెప్తా విగ్రహాల గురించి అనకండి. కుదిరితే మనం కూడా ఏదో ఒక రూపాన్ని చేసుకొని పూజించేస్తాం అంతే. ఈ విగ్రహమే మమ్మల్ని అరణ్యంలో నుంచి నడిపించింది 40 సంవత్సరాలు అని అనుకున్నారు. మనం కూడా డేంజర్లోకి వెళ్ళిపోతాం. ఆ డేంజర్ ఆయన మాట వినకపోవటం. విన్నట్టు నటిస్తాం. మీరు వినుటకు మట్టుకు విందురు, గ్రహింపనే గ్రహింపరు. అందుకే గ్రహించేవారు లేరు, ఒక్కడు లేడు, నీతిమంతుడు లేడు. కాబట్టి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే నేనే మార్గము, నేనే సత్యమై ఉన్న నా దగ్గరికి వస్తే తప్ప మీ ప్రక్షాళన జరగదు. అందుకే ప్రతి ఆదివారం కూడుకుని ఇది నా శరీరం, నా రక్తం, నేను పొందిన దానిని మీకు అప్పగిస్తున్నాను, మీరు దీన్ని పాటించేటప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై చేస్తున్నారా? ఏమని జ్ఞాపకం చేస్తా? అసలు నీకేం అవసరం అయింది ఆయన? ఆ విడిచిపెట్టకూడని ఆ పరలోకాన్ని ఆఫ్టర్ ఆల్ నా కోసం విడిచిపెట్టావా? మామూలు లెక్కలు తినలేదు, లాగి కొట్టారు, ఊచారు, ఇంత ఘోరమైన క్రియలు చేశారు. నా కోసం చేసావా? బాబు ఇంత త్యాగం చేశావు, నాకు జ్ఞానం నేర్పించావు, నువ్వు ఇంత త్యాగం చేశావని ఇతరులకు చెప్పి నేను రక్షిస్తాను నాయన. అందుకే ప్రచురణ చేసేస్తాను. అందుకే నన్ను నేను పరీక్షించుకుంటాను. నన్ను నేను పరీక్షించుకుంటే తీర్పు పొందకపోదును. నేను నాకు తీర్పు వద్దునైనా అని మనం కమ్యూనిటీలోకి చేతులు వేసి మన యొక్క దోషాన్ని, అయ్యో నేను తప్పు చేయలేదు, ఇదిగో టేబుల్ ఇవ్వడానికి అరగతిచ్చాము చేయకండి. పాపినైన నన్ను నీతిమంతుడు ఒక్కడైనా లేడని చెప్పిన నీ డిక్లరేషన్లో నుంచి నన్ను కాపాడి రక్షించి నీ ఆజ్ఞలను నేర్పిస్తూ నన్ను అణిచి నీ గొప్పతనాన్ని తెలియజేస్తున్నా నీకు త్రాహిమామంటూ నీ పాదాలు చెంత పడుతున్నాను. ఇదిగో నేను తిని త్రాగి లోకంలో ప్రచురణ చేయడానికి వెళ్తాను. నా కొరకు ఇంత త్యాగం చేసిన ఆయన నీ కొరకు కూడా చేశాడని చెబుతాను. ఇదే నా తీర్మానము అనుకుంటూ నువ్వు మారాలి. మారు మనసు తెచ్చుకోవాలి. మారు మనసు లేకుండా టేబుల్ చేస్తే తీసుకుంటున్న నీవు అపరాధివో ఆ తీర్పులోనికి రాకుండా నువ్వు కాపాడుకుంటున్నావో తీసుకుంటూ పరీక్షించుకుంటూ ఆయన చెంతకు చేరి నిన్ను నువ్వే పరీక్షించుకునే విధానంలో నీకు సేఫెస్ట్ జోన్ కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. తండ్రి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకేం తెలుసు విగ్రహాల గురించి మాటే వింటున్నాం అనుకుంటూ మాలో తెలియని చేదు వేరును పెంచుకొని మాట వినకపోవటమే నువ్వు చెప్పిన విగ్రహము అని ఆయన మాకు తెలియజేశాం. ఆ విగ్రహ ప్రాసెస్ వర్షిపింగ్లో ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారో ప్రపంచవ్యాప్తంగా మాకు గుర్తు చేశాం. ఎంత భయంకరంగా అయిపోయిందో నేను లోకం. మమ్మల్ని వేరుపరిచాం. ఆశ్చర్యంగా ఉంది నేను. ఈ ఆశ్చర్యమును మీరు చేసిన ఈ ఆశ్చర్య క్రియలను చెప్పాలి అంటే మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి, మీ బిడ్డ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మమ్మల్ని సమావేశపరచాలి, మాకు మేలు జరిగించాలి. మేలైనది పొందుకున్న మేమునైనా చేయాలి మేలైనది అని తెలిసి చేయకపోవడం కూడా అపరాధమే, పాపమే కనుక మమ్మల్ని మళ్ళా లోకంలోనికి వెళ్ళకుండా భ్రష్టత్వానికి అప్పగించకుండా మమ్మల్ని మేము కాపాడుకునే శక్తిని మాకు ప్రసాదించండి. అనేక మందికి నీ గురించి చెప్పడానికి మమ్మల్ని సిద్ధపరచండి. ఇటు ధన్యత ఆయన మా అందరికీ దయచేసి మీరే మహిమ పొందాలని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు.